భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సీటు వదులుకుంటుందా? ఇప్పుడు ఆ బాధ్యత చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారు పెట్టారా? ఏదైతే మొన్న ముగ్గురు ఎంపీలకు సంబంధించిన అనౌన్స్మెంట్ సందర్భంలో అదే పేపర్ మీద ప్రకటనలో చంద్రబాబు గారి సంతకం పైన నాగబాబు గారికి రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుంటున్నామని చెప్పడం, ఆ తర్వాత ఎమ్మెల్సీ సందర్భంగా తీసుకుంటామని చెప్పడం, ఎమ్మెల్సీ అయ్యాక అది పవన్ కళ్యాణే చెప్పడం, ఆ తర్వాత అది ఆయనకు అర్హత ఉంది, పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని చెప్పడం, అది గుర్తు చేయడం, ఆ తర్వాత వచ్చేటప్పటికి ఆయనకి ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చింది అవకాశం. దాదాపు 9 నెలల తర్వాతన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 4 వస్తున్నటువంటి నేపథ్యంలో, 5 వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో అవకాశం వస్తుంది, ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తారంటే అకస్మాత్తుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూర్చోవడం, రాజ్యసభ స్థానమే ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. మొన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు కాబట్టి ఆ ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి అది నాగబాబుకి పెంచమని పవన్ కళ్యాణ్ చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది. కాబట్టి వాస్తవంగా ఇప్పటిదాకా వినబడింది ఏంటంటే రాజ్యసభకు సంబంధించి ఎంతమంది రాజీనామా చేస్తే అందులో 50-50 తీసుకుంటుంది తెలుగుదేశం బీజేపీ. ఇప్పుడు బీజేపీకి వెళ్లాల్సినటువంటి రాజ్యసభ సీటు ఇప్పుడు వీళ్ళకి తీసేసుకుంటుందా జనసేన? మరి ఏం జరుగుతుందో చూడాలి.